హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా వ్లాగ్స్. ఈరోజు అయితే మనం అయితే ఒకరి పైన ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. పెళ్ళి అయింది, పిల్లలు కాలేదని. తాత అయితే చాలా గౌరవంగా మాట్లాడినాడు ఫ్రెండ్స్. వీడియో అయితే అల్టిమేట్గా వచ్చింది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకున్నారు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీవు రెండింటికి ఆయన గొద్దరికి మాట పెడతారు రమ్మన్న నాలుగు ముఖాయిలు చెప్పిన సార్ ఆయన గొద్దరికి మాట పెడతారు రమ్మన్న పవర్ఫుల్ తేడా ఫుల్ ఫూకల స్వామి శామది అంటే చెప్పద్దు నాకు నిమ్మకాయ ఫూకొద్దు బాబులు చేస్తే కొడుకులు పోతారు. మాట్లాడు, నన్ను టచ్ చేయొద్దు, నన్ను కొడతా చూడు. అక్కడ బా నువ్వు అక్కడ నాకు మెంటల్ వేస్తావే. బాగుంటారా? టిఫిన్ చేస్తారా? బువ్వే టిఫిన్. ఎవరు మీదన అంతా మల్కాపురం మీద. ఏం లేదు, పెళ్ళి లేదు నాకు, పిల్లలు కాకున్నారు. చాలా రోజులే, 2 సంవత్సరాలు 2 ఏళ్ళే. మీరు చాలా సంవత్సరాలు అంటారు. మరి ఇప్పుడు మామూలుగా 2 సంవత్సరానికి 6 నెలలకే వస్తారా? మా వాళ్ళు చూస్తే ఏమీ నీకు గారు అందరికి చిన్న పిల్లలకి అవుతారు అని చెప్తున్నారు అన్నమాట. మరి ఏం చేయాలంటారు? తేడా స్వామి అని ఒక స్వామిని అడిగిన. స్వామి పేరు తేడా స్వామి. ఇక్కడ మామూలు మన కర్ణాటక సైడ్ తేడా స్వామి అతని పేరు. అతనికి అడిగితే కొన్ని చెప్పినాడు అనమాట, ఇట్లా చేస్తే అవుతాయి అని చెప్తే, సర్లే స్వామి చేసుకొని వస్తాను అని చెప్పిన. అందుకే మిమ్మల్ని కొద్దిగా అడుగుదామని వస్తాను అనమాట. ఏమడుగుతావు? అతను కొన్ని చెప్పినాడు, అవి ఎట్లా చేయాలా, 2 నిమ్మకాయలు, 2 ఎంటికలు, కొద్దిగా వెరైటీ తేమని చెప్పినాడు అన్నమాట. నీవు 2 ఎంటికలు అతను స్వామి అయితే ఎంటికలు నిమ్మకాయలు చెప్పిన సార్ ఆయన గొద్దరికి మాట పెడతారు రమ్మన్న నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. అతను స్వామి అయితే ఎంటికలు నిమ్మకాయలు చెప్పిన సార్ ఆయన గొద్దరికి మాట పెడతారు రమ్మన్న ఆయన ఇంకా చెట్టు కొడుకులే ఆడపిల్లకి చెట్టు పెడతానంటే నన్ను చెప్పిన కట్టి పోతావా పిల్లలు అవుతారు. కాదు, మా స్వామి ఈ మనిషి చాలా పవర్ఫుల్ తేడా స్వామి. ఫుల్ ఫూకల స్వామి శామది అంటే చెప్పద్దు నాకు మందే. ఇక్కడ కలగట్లు దాటిన తర్వాత అవుతున్నా ఇప్పుడు తిమ్మాపురం అక్కడ స్వామి చెప్పినాడు అన్నమాట. ఫోన్ చేస్తా అదే చెప్పినాడు అన్నమాట. నీవి ఆడో చెప్తున్నావు కదా, నిమ్మకాయ ఫూకొద్దు నన్ను అడిగితే. ఏమేమి తీసుకోవాలి? ఏమేమద్దు, ఏమేమి నీ బెల్లం మధ్య నేసే తాత పిల్లలు కాదు చెట్టు పోయి ఆడకు వస్తారు కదా అని బస్ స్టాండ్ లో దిగి వేరే ఇంటికాడ వెళ్ళిపోతాడు. చెట్టు పోస్తాడు ఒకసారి, ఇంకోసారి రా అంటాడు, ఇంకోసారి వచ్చినాక చెట్టు సరే టక్క నిలబడతాడు. నువ్వేమో 12 అవసరం చెప్పి మా స్వామి చూస్తే ఏమంటాడు, బొమ్మలు చేస్తారు, బొమ్మలు చేస్తే కొడుకులు పోతాడు. ఏమో బొమ్మలు చేసుకురా అని చెప్తాడు. అవన్నీ చెప్పద్దు, లేచి నా మాటకి మాది
ఈ టైంలో ఉంటాడా? ఓ ఎన్ని టైం ఇంటికాడ అతనే ఎన్ని టైం ఇంటికాడ ఎనీ టైం ఎన్ని టైం అంటే ఎవరికైనా జరిగిందా? ఏలేనే దండి జరిగారంటే కడలేసారు ఇటు వరకు అతనికి. నీకు బిడ్డ కొడుకు పుట్టేదా నువ్వేమి ఇచ్చినావు? నీ అభిప్రాయం మీద నాకు పిల్లలు అయ్యారని కలిసి నువ్వు 5 తలలో 6 తలలో బాగా ఫేమస్ అయిపోయాడు. ఓ నీకు చెప్పడం వల్ల నువ్వు లేచిపోవాలి మాటని కంపల్సరీగా. ఎవరితో లేచిపోవాలా? ఎవరితో లేచిపోవాలా? ఎవరితో కాదు నేను ఎవరిదైనా లేచిపోవాను. కాదు నిజం అబ్బా, బేకా కాదు చెప్పినారు. 2 ఎంటికలు నిమ్మకాయలు ఎంటికలు అడిగితే చెప్పేది మామంటే సభాగుండం ఇంకా ఏరే వాళ్ళు అడితే చెడుతారు. మరి ఏమనుకుంటే స్వామినికి నువ్వేమన్నా 10-20 ఫోన్ చేస్తాను కాదు ఆ స్వామికి ఆదివారం ఇంటికి ఉంటాడు. ఫోన్ అన్నమాట లేదు స్వామికి. ఫోన్ స్వామి ఇక్కడ వేరే అన్న వాళ్ళు కలిసినారు స్వామి వాళ్ళు. స్వామి అట్లా చేయకూడదు అని చెప్తున్నారు. కాదు ఫోన్ మాట్లాడు అడుగు మాట్లాడు నువ్వు మాట్లాడు నన్ను టచ్ చేయొద్దు, నన్ను టచ్ చేయొద్దు, నన్ను టచ్ చేయద్దు, దూరం ఉంది. బొబ్బర్ నువ్వేడు మంచి. హలో స్వామి, ఈ మనిషి టచ్ చేయొద్దంటాడు స్వామి. మాట్లాడు నీవని మాట్లాడు. నువ్వేం మనిషి మాట్లాడమని స్వామి స్వామి ఏరనే మాట్లాడనే నన్ను కొడతా చూడు అక్కడ బా. ఏరనే మాట్లాడనే నన్ను కొడతా చూడు అక్కడ బా. కొట్టినా చింతలేదు మాట్లాడు. స్వామితో మాట్లాడు. మాట్లాడినంటే స్వామితో మాట్లాడరా స్వామి. వాళ్ళు మాట్లాడరంట్లే స్వామి, వాళ్ళు తిడుతున్నారు కదా. ఏం లేదు మెంటల్ వేస్తావే, మెంటల్ వేస్తావే. ఇది కామెడీ వీడియో. హాయ్ చెప్పండి, ఎవరికా చెప్ప. థ్యాంక్స్ అన్న.